అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం. శివాలయం కూల్చేసి దర్గా నిర్మించారు. అక్కడ హిందువుల పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి. స్థానిక సివిల్ కోర్టులో ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి ఇదంతా కూడా ఎవరు చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులని ఖచ్చితంగా నిందించాల్సిందే, మనమంతా నిందించాల్సిందే. దరిద్రమైనటువంటి ఒక వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 91లో పివి నరసింహారావు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని మనం ఎండగట్టాల్సిందే. పివి నరసింహారావు సర్కారు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని మనం ఎండగట్టాల్సిందే. 1947 ఆగస్టు 15 నాటికున్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పు చేయరాదని ఓవైసీ తేల్చి చెప్పారట. మరి ఆ చట్టాన్ని మార్చడానికి వాళ్ళ పార్లమెంట్లో ఉన్నది, పార్లమెంటులో మనం చేయాలి. మరి ఇవాళ 1947లోనే ఉన్నాయి. బుజ్జగింపు రాజకీయాలు చేసిరు అయిపోయింది. బుజ్జగింపు రాజకీయాలు 47 నుంచి మొదలవుతున్నాయి. అంతకుముందు కూడా మొదలైనవి. 1991 యాక్ట్ ప్రకారము ప్రార్థనా స్థలాలు ఎవరి వాళ్ళకే ఉండాలని ఇవాళ మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్ని కబ్జా చేసినాయి కాబట్టి 40,000 దేవాలయాలను కబ్జా చేసి ఇవాళ మీరు ప్రార్థనా స్థలాలను వాటి మీద గుమ్మటాలను కట్టుకున్నారు. కానీ మరి అదే వక్ఫ్కు సంబంధించి ఇవాళ అనేకమైనటువంటి విచిత్రం వస్తున్నాయి. జహీరాబాద్లో ఉప్పల్లో ఎందుకు ఈ చేవెళ్ళలో బాలాజీ చిలుకూరు దగ్గర ఇది మా వక్ఫ్ భూమి అని ఎందుకు అంటున్నాడు వాడు? వక్ఫ్ భూమికి నీకు ఆధారాలు ఏమున్నాయి? 47 తర్వాత వాళ్ళు ఎవరైతే కాస్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా. వక్ఫ్ భూములన్నీ కూడా ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా. కాదు మాకు ఇక్కడ ఔరంగజేబ్ గడ్డి మేసిండు, అక్బర్ దొడ్డికి పోయిండు అని చెప్పేసి ఆ భూములు మాయే అని చెప్తున్నారు ఇవాళ. మరి అదే వక్ఫ్ భూముల విషయంలో మాత్రం ఎందుకు పాటించట్లేదు? ఇవి ద్వంద్వ విధానాలు. 1991 వర్షిప్ యాక్ట్ కింద మా స్థలాలు మావే అని చెప్తున్నటువంటి మేధావులు, ఓవైసీలు, లేకపోతే మిగిలినటువంటి కుహనా మేధావులు, లౌకికవాదులను చెప్పుకునేటువంటి హిందూ ద్రోహులంతా కూడా ఇవాళ వక్ఫ్ చట్టాన్ని గురించి మద్దతు తెలిపేటువంటి హిందువులందరూ కూడా వక్ఫ్ చట్టాన్ని కావాలని చెప్పేటువంటి వాళ్ళు, వక్ఫ్ భూములు మావే అని చెప్పేటువంటి వాళ్ళు మరి ఇవాళ కొత్తగా సడన్గా తెల్లారు లేచిపోయి ఇది మా వక్ఫ్ భూమి అని చెప్తుంటే లేదు 91 చట్టం ప్రకారం కొత్తగా మేము వక్ఫ్ భూములు క్లెయిమ్ చేయలేము అని ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? అదే అంశం పైన 1991 యాక్ట్ ప్రకారము ఎవరి ప్రార్థనా స్థలాలు 47లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో వాళ్ళకే రావాలని చెప్తున్నారు. ఇది పివి నరసింహారావు తీసుకొచ్చిండు. మరి వక్ఫ్ భూములకు మాత్రం ఎందుకు లేదు? ఇది కోరలిచ్చి వక్ఫ్ భూములకు కోరలిచ్చి ఓట్ల కోసము ఎంత దిగజారిరో అంత దిగజారిరు. 1947లో స్వాతంత్రము దేశ విభజన నుంచి మొదలు పెడితే ఈ జాడ్యం ఇంకా కొనసాగుతున్నది. దేశ విభజన అప్పుడే నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఇదే చరిత్రలో జరిగినటువంటి నష్టాన్ని మనం చర్చించుకోవాల్సినదే. ఈ దేశం విడిపోవడానికి కారణం ఎవడు? విడిపోయిన తర్వాత వాళ్ళందరూ ఉండడానికి కారణం ఎవడు? ఈ దేశంలో 75 సంవత్సరాలుగా నిద్ర లేకుండా, ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా ఉగ్రవాదులను పెంచి పోషించి ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాలను నాశనం చేసేటువంటి వాళ్ళందరికీ ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచించాలి. కేవలం ఓట్లు హిందువులంతా కులాలుగా విభజించబడిపోయి మీ ఓట్లేమో పక్కకు పోతున్నాయి. కానీ అవతలి వాళ్ళు మాత్రం మాకు కావాల్సిన ప్రభుత్వం నుంచి మాకు కావాల్సిన అన్నీ మేము తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం మేము ఎన్ని తీసుకున్నా ఏం చేసినా మాకు లక్షల రూపాయలు ఇచ్చినా మేము మళ్ళీ మా మతం కోసం మాత్రమే వేస్తామనేటువంటి వాళ్ళేమో లౌకికవాదులట. కానీ మా మతం గురించి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడితే, హిందువులకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడితే 1947 ముందు వాడు కబ్జా చేసినా 700 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రార్థనా స్థలంని కబ్జా చేసినా వాటన్నిటినీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనేటువంటి చట్టం చేసేటోళ్ళకు మాత్రమే ఓట్లేద్దాం మనం. ధైర్యం ఉంటే ఆ ప్రజలను మనం అట్లా చైతన్యపరుద్దాం. ఈ దేశంలో బాబర్ దండయాత్ర చేసినప్పటి నుంచి అఖండ భారతంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవడైతే మతం మార్చిండో బ్రిటిషోడు, మొఘల్స్ వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళా గర్వాపసి చేసి ఈ దేశంలో ఎన్ని ప్రార్థనా స్థలాలైతే కబ్జా చేయబడ్డాయో వాటన్నిటినీ తిరిగి, ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళ ఒక గుడి ఉంటుంది, గుడి పక్కనే ఇటొకటి వేరే మతాల వాళ్ళు దాని పక్కనే వాళ్ళ ప్రార్థనా స్థలాలు కట్టేయడం అనేటువంటిది దేశంలో బాగా పెరిగిపోయింది. ఆ గుడి 200, 300, 400, 500, 1000 ఏళ్ల క్రితం ఉంటుంది. దాని పక్కనే వాడొచ్చి ఇంకొక ప్రార్థనా స్థలం కడతాడు.
దానికి ఎవడు అనుమతిస్తున్నాడో ఏంటో తెలియదు. ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నది. వాళ్ళ హైదరాబాద్లో 400, 500 హైదరాబాద్ కట్టకముందు చార్మినార్ కట్టకముందు హైదరాబాద్ లేదనుకోవద్దు. దయచేసి చరిత్ర తెలుసుకోండి ప్రజలారా. హైదరాబాద్ అని నవాబులు కట్టిరు, నిజాములు కట్టిరు కాదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను పెద్దగా చేసుకున్నారు అంతే, వాళ్ళ అవసరాల కోసం. హైదరాబాద్ కట్టకముందు ఇక్కడ గ్రామాలు ఉన్నాయి. ముచ్చుకుందా నదికి ప్రవాహానికి అటు ఇటు అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం కొత్తగా బిల్డింగ్లు కట్టుకున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేని దాన్ని కట్టలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామాలపైనే కట్టిరు, అది గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ నగరం కట్టకముందు అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో దేవాలయాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో దేవాలయాలన్నీ కూడా తర్వాత హైదరాబాద్ నగరంలో కలిసినాయి. ఆ దేవాలయాలన్నీ ఇవాళ పక్కనే చుట్టూ అన్ని ఇతర మతాల ప్రార్థనా స్థలాలు కట్టడం వల్ల ఆ దేవాలయాల్లో ఇవాళ పూజలకు నోచుకోవట్లేదు. చుట్టూ ఇతర మతస్థులు పెరగడం వల్ల అక్కడికి ఓ పూజారి మోలేడు. మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడతారు మెజారిటీ భారతదేశంలో మైనార్టీలను భయపెడుతున్నారని. వాళ్ళ మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట ఎన్ని దేవాలయాలు శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. చెన్నకేశవ స్వామి ఆలయం ఎట్లున్నదో చూడండి, సీతారాంబాగ్ ఆలయం ఎట్లుందో చూడండి. హైదరాబాద్లో ఒక 30-40 దేవాలయాలలో ఇవాళ కనీసం పురాతనమైనటువంటి దేవాలయాల్లో పూజలకు నోచుకునేటువంటి పరిస్థితులకి పడావు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళంతా అందరూ శాంతికాముకులు కదా, మరి ఎందుకు అక్కడ పూజలు చేయలేకపోతున్నాం? అది వాళ్ళు ఆలోచించండి. దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నామని కపిల్ సిబాల్ గారు పాపం బాధపడ్డారట. మరి దేశాన్ని 1991లో మీ సర్కార్ ఎక్కడికి తీసుకుపోయింది సారు? 91లో వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చి మళ్ళా వక్ఫ్ బిల్లుకు కూరలు తీసుకొచ్చి మీరెక్కడ తీసుకుపోయారు? వాళ్లకు కూరలు ఇచ్చి వాళ్లకు ఓట్ల కోసం వాళ్ళకి ఏం చేసినా మంచిదా? హిందువులకు సంబంధించి అజ్మీర్ దర్గా ఒక్కటే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని వాళ్ళ సర్వే చేయాల్సిందే. అది 100 సంవత్సరాల 700 సంవత్సరాల ఇది అజ్మీర్ దర్గా 800 ఏళ్ళుగా ఉందట. అరే ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి బాబర్ వచ్చి ఈ దేశం మీదకి 700 ఏళ్ళు కాలే. ఈ దేశంలోకి నీ మతం చొచ్చి 700 ఏళ్ళు కాలేదు. 800 ఏళ్ళ కింద దర్గా ఎట్లుంటుంది రబై? ఎట్లుంటుంది? ఈ దేశం మీద ఏ సంవత్సరం వచ్చింది ఈ దేశం మీదక? ఈ దేశం మీద ఏ సంవత్సరం వచ్చిండు బాబర్ అనేటోడు? ఈ భారత ఖండం మీదకి ఎప్పుడు వచ్చిండు వాడు వచ్చిన సంవత్సరం ఎంత? వాడు వచ్చిన అంతకుముందు ఈ దేశంలో ఎవరు లేడు కదా. 700 ఏళ్ల క్రితం ఈ దేశంలో ఇతర మతాలు లేవు కదా, కేవలం సనాతన ధర్మం మాత్రమే ఉంది కదా. మరి అంతకుముందు 800 ఏళ్ల కింద దర్గా ఉందని చెప్పడం ఎక్కడిది? ఇది మనుషులని పక్కకు తప్పించేటువంటి కుట్ర. ఇంతకంటే దారుణం ఇంకేముండదు. ఇంతకంటే వక్ఫ్ కమిటీ అందుకనే పెరిగింది. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అంశం